హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే మా చిన్నోడికి గోంగూర చికెన్ ది ఫేవరెట్ అండి. ఎప్పుడు చేసినా కూడా చికెన్ని మమ్మీ గోంగూర చికెన్ చేయని అడుగుతూనే ఉంటాడు. సో వాడి కోసం గోంగూర చికెన్ అయితే చేశాను. గోంగూర కూడా మా గార్డెన్లోదే అండి. సో ఇంట్లోనే గోంగూర చెట్టు అయితే ఒకటి ఉందన్నమాట. ఆ చెట్టు నుంచి ఆకు వాళ్ళే కోసుకొచ్చారు. ఇక చికెన్ అయితే తీసుకొచ్చేసినాక ఆయిల్లోనే చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక ఆయిల్ చికెన్ బాగా ఫ్రై అయ్యే టైంలో అందులో కొద్దిగా పసుపు, కారము, అలాగే అల్లం పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకైతే ఒక చిన్న ఆనియన్ని కట్ చేసి వేసేసుకున్నాను. ఇక మనకు ఇదంతా కూడా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి. మనకు చికెన్ బాగా ఆయిల్లో ఉడికింది అన్నప్పుడు ఇందులో మనకు కావాల్సిన గరం మసాలా, కారము, ధనియాల పొడి, చికెన్ మసాలా సో ఇవన్నీ వేసేసుకోవాలి. ఇక ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇవంతా కూడా ఆయిల్లోనే మనకు పచ్చి వాసన పోయేంత వరకు బాగా మనం కుక్ చేసుకోవాలండి. అవసరమైతే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. సో నేను కూడా ఇక్కడైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను. వాటర్ వేసుకున్నాక మనకు ముక్కలు అనేటివి బాగా బాయిల్ అవుతాయి. అలాగే ఈ కారం మసాలా వాసన అంతా కూడా పోతుందనమాట. ఇక్కడైతే గోంగూరని సపరేట్గా నేను బాయిల్ చేసేసుకున్నాను. గోంగూర అలాగే దీంట్లో ఒక ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా బాయిల్ చేసుకొని దీన్ని ఇలా మిక్సీలో కచ్చా పచ్చగా అంటే ఒక పేస్ట్ లాగా చేసేసుకొని దాన్ని డైరెక్ట్గా చికెన్లో అయితే వేసేసాను. చికెన్లో వేసేసి బాగా బాయిల్ చేసేసుకొని మనకు ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా ఉడికించుకొని తీసేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది. ఫుల్ వీడియో అయితే ఎవరికైనా కావాలి అంటే రేపైతే అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా రాదు తెలుసుకోవాలి ప్రాసెస్ అంటే ఫుల్ ప్రాసెస్ అయితే అందులో ఉంటుంది. సో చూసారు కదా ఎంతో టేస్టీగా అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.